సర్ప్రైజ్. ఒక పాయింట్ తెలుసు అందరికి, ఇక్కడ దగ్గరలో ఏముంటుందో. ఏం పట్టుకున్నావు హర్ష చేతిలా? నువ్వు తిన్న ప్లేటే. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఇక మొదలెడదామా? అరే నువ్వు 4 సంవత్సరాలు చిన్నోడు హరా. మొత్తం ఇక్కడ తిప్పండి. ఓకే అసలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S3 ఎక్స్ప్లోర్స్. ఈ వీడియోలో మా కజిన్స్తో నేను ఎక్కడికి వెళ్ళాను, ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను అనేది చూడండి. ఎక్కడికి రా? సర్ప్రైజ్. ఒక పాయింట్ తెలుసు అందరికి, ఇక్కడ దగ్గరలో ఏముంటుందో. ఓకే ఏం పట్టుకున్నావు హర్ష చేతిలా? నువ్వు తిన్న ప్లేటే. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. మస్తు వైలెంట్ ఉన్నారు మా తమ్ముళ్ళు. అమ్మో జారుతుందిరా. సో ఈ BMWలో వెళ్తున్నాం మేము ఇప్పుడు. స్పెల్లింగ్ రాదు కాబట్టి వాట్ ఇట్ ఈస్ డ్రైవర్. ముందర నిమ్మకాయ పెడుతున్నావా రా? ఇక మొదలెడదామా? పోయింది మనకి వ్యూస్ వస్తా లేవు. సన్సెట్ కోసం పోతానా, మీడనే సన్సెట్ అవుతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అడిగి పోయినాక మొత్తం చీకటి ఉండాలి. నాకు డౌట్. చెప్పరా? అలా చేస్తారా కార్ పైకి చేస్తారు అంటే మన క్లోజ్ అయింది. అది నాకు మా ఓపెన్ అయింది. చూడండి ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు బాయ్ ఫ్రెండ్ ఏమో. మధ్యలో టీ కోసం ఒక దగ్గర ఆగాము. ఆల్మోస్ట్ ఒక 10 minutesలో రీచ్ అవుతామనంగా. సో ఏదిరా ఇదేనా గోడగుట్ట? ఏంద్రా అంత మబ్బు మబ్బు ఉంది. టీ టైంకి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ ఉన్నాయి కదా లోపల. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మ్యామ్ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తారు మ్యామ్ మీరు? మ్యామా ఏమైంది మ్యామ్? నేనేం తప్పు అబ్బా బాగుందా? అదే వద్దు మ్యామ్, నా ముందే ఎక్కువ పైసలు పోయినాయి. అంటే ఇదంతా నడుచుకుంటూ వెళ్తారా నార్మల్గా? ఓకే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లాగిన్ అవుతామా?
వీడియో మనం ఈ కార్ పక్కన నిల్చున్నాం ఎట్లెక్దామా ఇట్లా వెళ్దాం దేవుడికి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు రాదు సోది లొల్లి. ఇప్పుడు ఆడ పైకి పోవాలి మనం అలా ఎక్కాల. ఇప్పుడు అమ్మ అంత దూరం ఎందుకురా కావాలన్నారా? ఉన్నాయి అక్క. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మంటిస్తారా వీడియో తీస్తుంది ఎట్లా అంటే లంకని హనుమాన్ అంటూ పెట్టాడు. చెప్పురా కెమెరా ఆన్ చేయను అట్లా పద్ధతిగా మాట్లాడు. ఇందాకేమో చెప్పాను. పెట్టడం అంటే ఏంటి అక్క? రావణాసురుని దసరా అప్పుడు కదా అక్క అని పెట్టేది మాకు తెలియదు. అయ్యో మరి ఈ అమ్మ మనకు అవసరం అలాగే ఇప్పుడు కాదు గుడికి వస్తున్నట్టున్నాను. మేబీ జాగింగ్ చేస్తున్నాడు. అక్క నువ్వు కూడా అట్లా ఉరకక్క, నేను క్లిప్ తీసుకో. కింద పడతారా మళ్ళీ ఇప్పుడు? అది కూడా వెంట రాంగ్. పాడు గజాల ఆ ప్లేస్ నుండి డైరెక్ట్ రిటర్న్లో గోకార్టింగ్కి వెళ్ళి గోకార్టింగ్ చేసినాం. నిజంగా ఇన్సూరెన్స్ అవుతాయా? అంకుల్ మీకు అయింది అంకుల్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రాపోలు సౌమ్యశ్రీ అందరి పేర్లు రాయాలా? గోకాటింగ్ చేస్తారు వాళ్ళ పేర్లు అందరూ. అరే నువ్వు 4 సంవత్సరాలు చిన్నోడు హరా. వీళ్ళు ఎంతమంది గోకాటింగ్ వస్తే ఫస్ట్ టైం ఎంతమంది? నేను ఫస్ట్. సౌమ్య SOUMYA అమ్మ హెయిర్ వచ్చి టీ షర్ట్ లోపల వేసుకోమ్మా. హెయిర్ వచ్చేసి టీ షర్ట్ లోపల వేసుకో. అన్న ఇది చూడక్క. ఎత్తున్నావు అక్క తొక్కున్నా. మేడం లెఫ్ట్ ఈజ్ బ్రేక్. ఏ ఎక్సెట్రా మేడం బి బ్రేక్ మేడం. ఓకే మీరు ఫైర్ రౌండ్ తీసుకున్న లాస్ట్ రౌండ్ చూపిస్తే ఇండికేషన్. లాస్ట్ రౌండ్ ఇండికేషన్ రౌండ్స్ అయిపోయి చూపిస్తే ఇండికేషన్. ఇలాగ బండి పాక్ చేస్తారు. బండి అయినా చేయలేకపోయింది. ఎక్సెట్రా ప్రెస్ చేస్తే మేడం బ్రేక్ వదిలే బ్రేక్ ఇస్తారు. యాక్సిడెంట్ రూల్స్ ప్రెస్ చేయదు. పార్ట్ ఆఫ్ రూల్స్ లైన్గా 3 సార్లు టైంలో కూర్చో డిస్క్వాలిఫై. బండి గుద్దుకున్న డిస్క్వాలిఫై. వెహికల్ టు వెహికల్ పంపింగ్ టచింగ్ డిస్క్వాలిఫై. నా బండికి గుద్దుకుని డ్యామేజ్ అయిన బండి ఛార్జ్ మీరే పేరు కదా. కాబట్టి బండి గ్యాప్ మెయింటైన్ వెహికల్ అయితే చేయలేకపోయింది. మరి 50 కాదు మామూలుగా కదా మీరు వెహికల్ మొత్తం లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఇది ఆఫ్ కదా మేడం, ఆఫ్ కన్నా ఇక్కడ పెట్టండి వెహికల్. మీరు టర్న్ కాగానే టర్న్ ఏదో ఉందో చూసుకోవాలి. ఇక్కడ సైడ్ లో పెట్టుకోవాలి బండి. ఓకే అక్కడ టర్న్ ఉంటే ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి. ఈ కాలంలో మిడిల్ లో పోవాలి. అర్థమైంది కదా మేడం? ఈ కాలం మిడిల్ లో పోవాలి. ఇక్కడ సైడ్ ఉందంటే అప్పుడు ఏం చేస్తారు? ఆ కాలంలో మిడిల్ వెళ్ళాలి. ఓకే ఓకే ఇప్పుడు స్టీరింగ్ మొత్తం అక్కడ సైడ్ తిప్పండి ఒకసారి.
తిప్పండి మొత్తం మొత్తం తిప్పండి. ఓకే రైట్. అది యూ టర్న్ అంటే ఇప్పుడు మీకు ఇట్లా టర్న్ వచ్చింది అనుకో, యూ టర్న్ వచ్చినప్పుడు అట్లా తిప్పాల్సి వస్తుంది. ఓకే ఏంటి భయం నేనుండగా మీరు చెప్పింది తిన్నాను మేడం. ఓకే ఇప్పుడు మొత్తం ఇక్కడికి తిప్పండి. ఓకే ఇప్పుడు స్ట్రేట్ చేయండి వెహికల్. స్ట్రేట్ టర్నింగ్ వచ్చినప్పుడే జస్ట్ ఇట్లా అనాలి మేడం, ఇట్లా అనొద్దు, జస్ట్ ఇట్లా అనాలి. ఓకే రైటా రైట్.